హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ బ్లాగ్. ఇది వచ్చేసి డే 5 అన్నమాట, బ్లాగ్ 3. ప్రెసెంట్ ఇప్పుడు మనం వచ్చేసి ఆగ్రాలో అయితే ఉన్నాం కదా. విజయవాడ నుండి లడాక్ ట్రిప్లో ఇది డే 5 అన్నమాట. ప్రెసెంట్ ఇప్పుడు ఆగ్రాలోని తాజ్మహల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. తాజ్మహల్ దగ్గరికి వెళ్ళి ఆ తాజ్మహల్ వ్యూ మొత్తం మీకైతే చూపిస్తాను. ఇంకా ఆగ్రాలో కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఆ ప్లేసెస్ అన్ని ఈ రోజు అయితే కవర్ చేసి, కుదిరితే ఫతేపూర్ సిక్రీ కూడా కవర్ చేసి, ఈ రోజంతా ఇక్కడే లోకల్గా ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో ఆ ప్లేసెస్ అన్ని కవర్ చేస్తాను. నిన్న వ్లాగ్ లో మీకు చెప్పాను కదా, ఇక్కడ పొద్దున్నే మీకు తాజ్మహల్ అవన్నీ చూపించి ఢిల్లీకి అయితే వెళ్తానని. ప్రెసెంట్ అయితే ఢిల్లీకి అయితే వెళ్ళట్లేదు. ఈ రోజు ఇక్కడే ఆగ్రాలోనే ఉంటాం. ఎందుకంటే ఈ రోజు మార్నింగ్ లెగిసేసరికి మాకైతే లేట్ అయిపోయింది. మామూలుగా నిన్న నైట్ పడుకునేసరికి అయితే బాగా లేట్ అయింది. దోమలు బాగా కుట్టడం వల్ల ఏంటంటే లేట్గా అయితే పడుకున్నాం. అందుకనే మార్నింగ్ లేట్గా అయితే లేచాం. ప్రెసెంట్ ఇప్పుడు తాజ్మహల్ దగ్గరికి వెళ్తున్నాం కదా. తాజ్మహల్ ఇవన్నీ చూసేసరికి మాకు ఈవినింగ్ అయిపోద్ది. అందుకని ఇక్కడే రూమ్ తీసేసుకున్నాం ఆల్రెడీ. అదే రూమ్ అయితే కంటిన్యూగా ఆ రూమ్ లోనే స్టే అయ్యి రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఢిల్లీకి అయితే స్టార్ట్ అయ్యి, ఢిల్లీ దగ్గర అయితే ఢిల్లీ మొత్తం మీకైతే చూపిస్తాను. ప్రెసెంట్ ఆగ్రా దగ్గర తాజ్మహల్ దగ్గరికి వెళ్తున్నా కదా, మీకైతే అక్కడికి వెళ్ళిన తర్వాత అప్డేట్ ఇస్తాను. ప్రెసెంట్ అయితే నేను ఇప్పుడే తాజ్మహల్ లోపలికి అయితే వచ్చేసాను. ఎంట్రీ గేట్ దగ్గర అయితే ఉన్నాను. మీరు చూస్తూనే ఉండండి, లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను వ్యూ ఎంత బాగుండిద్దో. ఫస్ట్ అంటే ఈ గేట్ వైపు నుండి ఎంట్రీ అయ్యేటప్పుడు తాజ్మహల్ చూసే అది ఏదైతే ఉండిద్దో అది చాలా చాలా బాగుండిద్ది. అది మీకు చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే తాజ్మహల్ దగ్గర 2 టైప్స్ ఆఫ్ టికెట్స్ ఉంటాయి. ఆ 2 టైప్స్ ఆఫ్ టికెట్స్ ఏంటంటే 50 రూపాయల టికెట్ ఒకటి ఉండిద్ది, 250 రూపాయల టికెట్ ఒకటి ఉండిద్ది. 50 రూపాయల టికెట్ వచ్చేసి మీకు ఏమో తాజ్మహల్ బయట వరకే ఉండిద్ది. 250 రూపీస్ టికెట్ తీసుకుంటే అంటే తాజ్మహల్ పైకి కూడా వెళ్ళొచ్చు. ఆ 2 టైప్స్ ఆఫ్ టికెట్స్ అయితే ఉంటాయి. నాకు తెలిసి 250 రూపీస్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే రాక ఇంత దూరం వస్తున్నారు కాబట్టి లోపలికి వెళ్ళి కూడా మరి చూసుకోవచ్చు. ప్రెసెంట్ ఇప్పుడు ఎంట్రీ గేట్లో నుండి అయితే ఎంట్రీ అవుతున్నాను. ఎంటర్ అవ్వగానే ఈ మొదటి వ్యూ ఏదైతే పడిద్దో తాజ్మహల్ దగ్గర వ్యూ, అదైతే చాలా చాలా బాగుండిద్ది. అసలు ఇక్కడ నుండి వ్యూ చూడండి ఎంత బాగుందో. ప్రెసెంట్ ఇక్కడ నుండి చూస్తున్నా కదా, ముందుకెళ్ళి కూడా మీకు వ్యూ చూపిస్తా. దాని తర్వాత పైకెక్కి ఆ తాజ్మహల్ దగ్గర ఉన్న లోపల వ్యూ, కుదిరితే లోపల ఎంట్రీ ఉంటే లోపల కూడా ఎంట్రీ అయ్యి లోపల వ్యూ కూడా మీకైతే చూపిస్తాను. క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ వచ్చేటప్పుడు ఏంటంటే టికెట్లు తీసుకున్నప్పుడు 250 రూపీస్ టికెట్ తీసుకుంటే ఏంటంటే షూ కానీ చెప్పులు కానీ వేసుకుంటాం కదా, అవి కవర్ అయ్యేలాగా వైట్ కలర్లో ఒక క్లాత్స్ టైప్ అమ్ముతారు. 5 రూపాయలు 10 రూపాయలు ఉండిద్ది. అది తీసుకోండి వచ్చేటప్పుడే. అవి తీసుకుంటే ఏంటంటే పైకి వెళ్ళేటప్పుడు అవి వేసుకొని వెళ్ళాలి. అవి వేసుకోకుండా అయితే అలౌ చేయరు. ప్రెసెంట్ అయితే నేను ముందుకెళ్ళి మీకు ఇంకో వ్యూ చూపిస్తా ఫ్రంట్ నుండి. ఫ్రంట్ అయితే నేను తాజ్మహల్ ఎంటర్ అయ్యే ముందు మధ్యలో పాయింట్ దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ నుండి ఫోటోలు దిగడానికి అయితే చాలా బాగుండిద్ది. ఇది మిడిల్ పాయింట్ అనమాట. మీకు ఇక్కడ నుండి బ్యాక్ సైడ్ గేట్ కూడా కనిపిస్తుంది చూడండి. ఆ బ్యాక్ సైడ్ గేటు ఇది మధ్యలో. ఇక్కడ పైనుండి అయితే ఫోటోలు అయితే దిగచ్చు, చాలా బాగా వస్తాయి ఫోటోలు. ప్రెసెంట్ నేను ఇక్కడ నుండి ముందుకెళ్ళి ఆ పైకి అయితే ఎక్కి ఆ పైనుండి తాజ్మహల్ 250 రూపీస్ టికెట్ తీసుకున్నా కదా, పైకి ఎక్కి అయితే ఆ పైనుండి వ్యూ కూడా మీకు అయితే చూపిస్తాను. అయితే నేను తాజ్మహల్ దగ్గర కొంచెం పైకి అయితే వచ్చాను. ఇక్కడ వరకు కూడా ఫ్రీగా అయితే అదే 50 రూపాయల టికెట్తో అయితే రావచ్చు. ఇన్కేస్ మీరు పైకి ఏమైనా వెళ్ళాలంటే ఇక్కడ నుండి దీనిపైకి ఏదైతే తాజ్మహల్ మెయిన్ ఆర్కిటెక్చర్ ఉందో ఆ పైకి వెళ్ళాలి, లోపలికి కూడా చూడాలి అంటే ఏంటంటే కుదిరితే మీరు ఆ బయట టికెట్ తీసుకోకపోయినా ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ టికెట్ కౌంటర్ ఉండిద్ది. ఆ టికెట్ కౌంటర్లో 200 రూపాయల టికెట్ ఉండిద్ది. ఆ టికెట్ తీసుకోవచ్చు. లేదంటే ఇక్కడ స్కానింగ్ ఉండేది కదా, స్కానింగ్ చేసి అయితే టికెట్ అయితే తీసుకోవచ్చు. మ్యాక్సిమం స్కానింగ్ చేసి ఆన్లైన్లో టికెట్ పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే 10 రూపీస్ సేవ్ అవ్వచ్చు. ప్లస్ ఇక్కడ వరకు వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుండి కూడా ఫొటోస్ దిగడానికి అంతా బాగుంది. మీకు ఇంకా పైకి వెళ్ళాలి, మొత్తం వ్యూ లోపల కూడా చూడాలంటే ఇంకా టికెట్ అయితే తీసుకోవచ్చు. ఇంకా మీకు షూ కవర్ అని చెప్పా కదా, అది 10 రూపాయలు ఇలా వేసుకోవాలి షూ కవరు. ఆ షూ కవర్ ఇన్కేస్ మీరు బయట తీసుకోకపోయినా ఇక్కడ టికెట్ కౌంటర్ పక్కనే అమ్ముతారు 10 రూపాయలు. అది ఇక్కడ కూడా అది తీసుకొని అయితే లోపలికి అయితే వెళ్ళండి. ప్రజెంట్ నేను ఇక్కడ నుండి లోపలికి వెళ్ళి ఆ పైకి ఎక్కి లోపల తాజ్మహల్ వ్యూ అంతా మీకైతే చూపిస్తాను. పైకి వెళ్ళి అయితే తాజ్మహల్ పైకి అయితే వచ్చేసాను. వ్యూ చూడండి మొత్తం. ఇది ఫ్రంట్ వ్యూ అన్నమాట, తాజ్మహల్ ఫ్రంట్ వ్యూ. ఇక్కడ నుండి మీరు చూడొచ్చు ఈ మెయిన్ గేట్ ఎంట్రీ. జనాలు చూసారు ఎంతమంది ఉన్నారు. ప్రజెంట్ అయితే ఈ ఫ్రంట్ వ్యూ మీకైతే చూపిస్తున్నాను కదా, కుదిరితే లోపలికి వెళ్ళి అయితే వీడియో తీయడానికి ట్రై చేస్తాను. లోపలైతే వీడియోగ్రఫీ కానీ ఫోటోగ్రఫీ అయితే ఎలా ఉండదు. ప్రజెంట్ అయితే లోపలికి వెళ్తున్నా కదా, ఏ విషయం ఇన్కేస్ వీడియోగ్రఫీ ఎలా అయితే లోపల చూపిస్తా, లేదంటే మీకు బయట వచ్చి అప్డేట్ ఇస్తా.
అంటే అయితే నేను ఇప్పుడే లోపలికెళ్ళి అయితే వచ్చాను. లోపలైతే వీడియోగ్రఫీ గాని, ఫోటోగ్రఫీ గాని అలో లేదు. లోపల చాలా స్ట్రిక్ట్‌గా అయితే ఉన్నారు. లోపలేంటంటే ముంతాజ్‌దీను, షాజహాన్ ఇద్దరు సమాధులైతే పక్క పక్కనే ఉన్నాయి. ఆ సమాధులైతే చూసి నేను ఏదైతే తాజ్‌మహల్ బ్యాక్ సైడ్‌లో యమునా రివర్ ఉందా, ఆ యమునా రివర్ వైపయితే వచ్చాను. మీకు ఇదంతా యమునా రివర్ అన్నమాట. మీకు 2 వైపులా 2 కట్టడాలు కనిపిస్తున్నాయి గదా! ఇక్కడ ఒకటి ప్లస్ అటుపక్క ఒకటి. ఆ 2 కట్టడాలొచ్చేసి 2 మసీదులయ్యి. ప్లస్ ఇక్కడ నుండి ఆపోజిట్‌లో మీకు ఏదైతే లొకేషన్ చూపిస్తుందో ఒక గార్డెన్ టైపు, ఆ గార్డెన్ ఉన్న ప్లేస్‌లో బ్లాక్ తాజ్ మహల్ కడదామని అయితే అప్పట్లోనే అనుకున్నారంట. మామూలుగా దీనికి సంబంధించిన హిస్టరీలో అయితే ఉంది. కడదామని ఆ లొకేషన్‌లో స్పేస్ ఇది ఎంత స్పేస్‌లో ఉందో అంతే స్పేస్‌లో బ్లాక్ కలర్‌లో తాజ్ మహల్ అయితే కడదాం అనుకున్నారంట. ఇన్‌కేస్ ఆ తాజ్ మహల్ కూడా కట్టుంటే ఎలా ఉండిద్దో ఒకసారి ఊహించుకోండి. ఇదేంటంటే నేను ఇది ప్రపంచంలో ఏడో వింతగా ఇవ్వడంలో ఏమాత్రం ఇది లేదు. నేను ఎన్ని సార్లు ఇప్పటికి ఇది రావడం మూడోసారి. ఎన్ని సార్లొచ్చినా నాకైతే ఇదైతే బోర్ అయితే కొట్టలేదు. చాలా చాలా ఈ కట్టడాన్ని చూస్తుంటే అంత బాగైతే అనిపిస్తుంది నాకైతే. ప్రెజెంట్ నేను ఇక్కడ నుండి అయితే వేరే ప్లేస్‌కైతే ఎళ్తున్నాను. ఎళ్లి మీకైతే అప్డేట్ ఇస్తా. ప్రెజెంట్ అయితే నేను తాజ్‌మహల్ లోపలికి ఎంటర్ అయ్యా కదా! లోపలికైతే ఎంటర్ అవుతున్నాను. మీకు ఒక విషయం చెప్పాలి. దీని ప్రెజెంట్ టైమింగ్ ఒకటి గుర్తుంచుకోండి. ప్రతి శుక్రవారం అయితే క్లోజ్‌లో ఉండిద్ది. మిగతా టైమింగ్స్‌లో వచ్చేసి సూర్యోదయం అయిన అరగంట తర్వాత, సూర్యాస్తమయం అయ్యే అరగంట ముందైతే దీన్నైతే క్లోజ్ చేస్తారు. అదైతే గుర్తుంచుకోండి. ప్రతిసారి ఇలాగే ఉండిద్ది టైమింగ్ అయితే. దీనికి సంబంధించి ప్రత్యేకంగా టైమింగ్ అయితే ఏమి ఉండదు గూగుల్ మ్యాప్‌లో గాని అక్కడ. ఈ టైమింగ్ ఇదైతే గుర్తుంచుకోండి. ప్రెజెంట్ అయితే నేను ఆగ్రాలో సెకండ్ ప్లేస్ దగ్గరికైతే వచ్చాను. ఇదొచ్చేసి ఇత్నాదుల్ దౌలా. చాలామంది ఈ ప్లేస్‌నైతే స్కిప్ చేస్తా ఉంటారు. ప్రెజెంట్ నేనైతే ఈ ప్లేస్‌కైతే వచ్చాను గదా! లోపలికెళ్ళి దీని గురించి మొత్తం చెప్తాను. ప్లస్ దీని గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి. దాని గురించి కూడా మీకైతే చెప్తాను. ప్రెజెంట్ అయితే నేను దౌలా లోపలికైతే వచ్చాను. దీన్నే మినీ తాజ్ అంటే బేబీ తాజ్ అని కూడా పిలుస్తారు. దీని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే దీనికి సంబంధించి ఇదేదైతే తాజ్ మహల్ ఉందో తాజ్ మహల్ కన్నా ఇదే పురాతనమైంది. దీన్నొచ్చేసి 1622లో కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేసి 1632లో 28లో అయితే కంప్లీట్ చేశారు. మొత్తం 6 సంవత్సరాల్లో దీన్నైతే కంప్లీట్ చేశారు. ఏదైతే తాజ్ మహల్ ఉందో తాజ్ మహల్ వచ్చేసి 1632లో కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేసి 1653లో అయితే కంప్లీట్ చేశారు. ఏదైతే తూమ్ ఉందో ఈ తూంబ్ వచ్చేసి మీర్జా గియాజ్ బేగ్ అండ్ అతని వైఫ్ అయిన అస్మత్ బేగం యొక్క సమాధులైతే లోపలైతే ఉంటాయి. నేను ప్రెజెంట్ ఆ లోపలికెళ్ళి ఆ సమాధులు కూడా చూపిస్తాను. అయితే నేను లోపలికైతే వచ్చేసాను. లోపలైతే సమాధులైతే లోపలైతే చీకటిగా అయితే ఉంది. ఏదైతే తాజ్‌మహల్ ఆర్కిటెక్చర్ ఏదైతే కట్టారో వైట్ మార్బుల్‌తో, అదే వైట్ మార్బుల్‌తో ఈ ఆర్కిటెక్చర్‌ని కూడా కట్టడం అయితే జరిగింది. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి మామూలుగా అయితే రూ. 30 ఎంట్రీ టికెట్. ఆన్‌లైన్‌లో చేస్తే అంటే రూ. 25 ఎంట్రీ టికెట్ అనమాట. ప్రెజెంట్ నేను ఈ ప్లేస్ అనేది కంప్లీట్ చేసేసాను కాబట్టి ఇక్కడ నుండి నెక్స్ట్ లొకేషన్‌కి అయితే వెళ్తున్నాను. అక్కడికెళ్ళిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను. ప్రెజెంట్ అయితే నేను ఆగ్రా నుండి 42 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న ఫతేపూర్ సిక్రీ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ ఫతేపూర్ సిక్రీకి ప్రధాన ద్వారం అంటే ఈ లోపల ఎంటర్ అయితే ఏంటంటే ఫతేపూర్ సిక్రీ లోపల ఊర్లోకి అయితే ఎంటర్ అవుతాం. ఈ ఊర్లో నుండి ఎంటర్ అయిన తర్వాత 2 మెయిన్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఆ 2 మెయిన్ ప్లేసెస్ అయితే మీకు చూపిస్తాను. ప్రెజెంట్ లోపలికి అయితే వెళ్ళి అయితే మీకు ఆ ప్లేసెస్ ఏంటో అని మీకైతే చెప్పి దానికి సంబంధించిన హిస్టరీ కూడా మీతో అయితే షేర్ చేసుకుంటా. అయితే మనము ఇప్పుడే ఫతేపూర్ సిక్రీ దగ్గర ఉన్న బులంద్ దర్వాజా దగ్గర అయితే ఉన్నాము. మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి బులంద్ దర్వాజాకి ఎక్కే మెట్లు అన్నమాట. ఈ మెట్లు వచ్చేసి 42 మెట్లు అయితే ఉంటాయి. ఈ మెట్లు ఎక్కంగానే మీకు మెయిన్ బులంద్ దర్వాజా అయితే కనిపించింది. ఇది వచ్చేసి మొత్తం నా ప్రపంచంలోనే అతి ఎత్తైన గేట్వే అన్నమాట ఇది. దీని ఎత్తు వచ్చేసి ఇక్కడ నుండి గ్రౌండ్ దగ్గర నుండి అంటే నేల వైపు నుండి అయితే 176 అడుగుల ఎత్తులో అయితే ఉంటుంది. ఇక్కడ నుండి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఏంటంటే 42 మీటర్ల ఎత్తులో ఉంటుంది. కింద గ్రౌండ్ వైపు నుండి క్యాలిక్యులేట్ చేసుకుంటే 54 మీటర్ల ఎత్తులో అయితే ఉంటుంది ఈ దర్వాజా మొత్తం. ప్రెజెంట్ నేను లోపలికైతే వెళ్తున్నాను. లోపలికెళ్ళి దీని గురించి హిస్టరీ అంతా చెప్తాను. అయితే మనం ఆ బులంద్ దర్వాజా లోపల నుండి అయితే ఈ లోపలికైతే వచ్చాము. ఈ లోపలంతా జమా మసీద్ కాంప్లెక్స్ అన్నమాట. ఇది చాలా పెద్ద కాంప్లెక్స్ ఇది. మీరు ఏదైతే దూరంగా చూస్తున్నారో అది వచ్చేసి జమా మసీద్ అనమాట. ఈ జమా మసీద్ కట్టిన తర్వాత అయితే అది కట్టలేదు. ఏదైతే బులంద్ దర్వాజా ఉందో ప్రపంచంలోనే ఎత్తైన దర్వాజా దాన్ని వచ్చేసి 1575లో మొఘల్ చక్రవర్తి అయిన అక్బరు గుజరాత్ పై జరిగిన యుద్ధంలో విజయం సాధించిన సంకేతంగా దానికి గుర్తుగా అయితే దాన్ని అయితే కట్టారు. ఏదైతే జమా మసీద్ ఉందో జమా మసీద్ కట్టిన 5 సంవత్సరాల తర్వాత అదైతే కట్టారు.
జమా మసీద్ దగ్గర మీరు ఈ 4 వైపులో గేట్లు చూసుకోవచ్చు. ఈ 4 పక్కలు ఉన్నాయి నార్మల్ గేట్లు అన్నమాట. ఏదైతే మీకు ఎంట్రీ గేట్ చూపించానో మెయిన్ గేట్ అది బులంద్ దర్వాజా అంటారు. ఈ జమా మసీద్ కట్టిన తర్వాత అదైతే కట్టారు. ప్రజెంట్ ఇది మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి జమా మసీద్. ప్రజెంట్ ఆ దగ్గరికి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను మొత్తం వ్యూ అనేది. ఇక్కడ ఒక దర్గా కూడా ఉంది, వైట్ మార్బుల్తో కన్స్ట్రక్షన్ చేసిన దర్గా అది. ఇంకా ఏంటంటే ఈ ఫతేపూర్ సిక్రీలో 2 మెయిన్ అట్రాక్షన్స్ అయితే ఉంటాయి. ఈ బులంద్ దర్వాజాలో ఉన్న ఈ జమా మసీద్ కాంప్లెక్స్ను, ఇంకా ఫతేపూర్ సిక్రీ ఫోర్ట్ అనమాట, ఆ మెయిన్ ఏరియా అనమాట అది. ప్రజెంట్ నేను ఇక్కడ నుండి ఫతేపూర్ సిక్రీ ఫోర్ట్ వైపు అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి దాని గురించి అయితే మీకు చెప్తాను. ఏంటైతే మనము ఏదైతే జమా మసీద్ కాంప్లెక్స్ దగ్గర నుండి దాని పక్కనే ఉన్న ఫతేపూర్ సిక్రీ ఫోర్ట్ వైపు అయితే వచ్చాము. ఇదే మొత్తం ఫోర్ట్ కాంప్లెక్స్. ఈ ఫోర్ట్ కాంప్లెక్స్లో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి జోధాబాయిస్ ప్యాలెస్ అనమాట. ప్రజెంట్ ఆ జోధాబాయి ప్యాలెస్ దగ్గరే ఉన్నాను. లోపలికి వెళ్ళి ఆ ప్యాలెస్ ఎలా ఉందో మీకైతే చూపిస్తాను. అయితే నేను లోపలికి అయితే వచ్చేసాను, జోధాబాయి ప్యాలెస్ లోపలికైతే. ఇది జోధాబాయి ప్యాలెస్ ప్లస్ జోధ్బాయి మహల్ అని కూడా పిలుస్తారు దీన్ని వచ్చేసి. ఇది ఏదైతే ఫతేపూర్ సిక్రీలోనే హైయెస్ట్ అంటే అతిపెద్ద ప్యాలెస్ అన్నమాట. ఈ ప్యాలెస్ని 1569లో మొఘల్ చక్రవర్తి అయిన అక్బరు తన రాజు ఒక భార్య కోసం అయితే ఈ ప్యాలెస్ని అయితే నిర్మించారు. మీరు చూసుకోవచ్చు, మొత్తం ఎర్రరాతి కట్టడంతో అయితే దీన్ని అయితే నిర్మించారు. ఎంత పెద్ద ప్యాలెస్ మీరు చూసుకోవచ్చు. మొత్తం ప్యాలెస్ వ్యూ అయితే మొత్తం చూపిస్తాను కదా. ప్రజెంట్ ఈ ప్యాలెస్ లోపల కూడా కొన్ని అయితే ఉన్నాయి కట్టడాలు. ఆ లోపలికి వెళ్ళి కూడా ఆ కట్టడాలు కూడా మీకు చూపిస్తాను. ప్రజెంట్ నేనైతే లోపలికి అయితే వచ్చాను. ఇది ఒక మెయిన్ అంటే ప్యాలెస్ ఎంట్రీ అయిన తర్వాత ఇక మెయిన్ 4 వైపులా 4 కట్టడాలు అయితే ఉన్నాయి. ఆ లోపలైతే ఇలా అయితే ఉంది ప్యాలెస్ లోపల అన్నమాట ఇది. ప్రజెంట్ నేనైతే ఈ ప్యాలెస్ వైపు నుండి మెయిన్ ఫతేపూర్ సిక్రీ ఫోర్ట్ వైపు అయితే వెళ్తాను. కుదిరితే ఆ ఫోర్ట్ వ్యూ కూడా మీకైతే చూపిస్తాను. ప్రజెంట్ అయితే నేను ఫతేపూర్ సిక్రీ ఫోర్ట్ వైపు అయితే వచ్చాను. ఏదైతే ప్యాలెస్ చెప్పా కదా, ప్యాలెస్ వైపు నుండి లోపలికి అయితే వచ్చాను. ఇక్కడ ఫోర్ట్ మీరు చూసుకోవచ్చు. మొత్తం ఈ ఆర్కిటెక్చర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేను చాలా ఫోర్ట్లు తిరిగాను కానీ ఇలాంటి ఫోర్ట్ అయితే ఎక్కడా చూడలేదు. చాలా 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 బాగుంది ఈ ఫోర్ట్ అయితే. మీరు ఫతేపూర్ సిక్రీకి వచ్చేటట్టు అంటే ఆగ్రాకి వచ్చేటట్టయితే కన్ఫామ్గా ఈ ఫతేపూర్ సిక్రీని అయితే విజిట్ చేయండి. ఇది ఏదైతే ఫతేపూర్ సిక్రీ ఏరియా మొత్తం ఉందో అది మొత్తం ఏరియా వచ్చేసి ప్రపంచ వారసత్వ సంపద, వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట. నేను ముందు హంపి వీడియో ఆ వీడియో చూడండి. హంపి కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్ ఆ ఊరంతా. అలాగే ఈ ఫతేపూర్ సిక్రీ ఊరు కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇంకా ప్రెసెంట్ ఏదైతే ఫోర్ట్లో ఒక తలావ్ అనే ఉంది అనే ఒక వాటర్తో, ఆ తలావ్ దగ్గర అయితే ఉన్నాను. ఇదే అన్నమాట తలావ్. ఇంత బాగుందో చూడండి, మొత్తం చుట్టూతర వాటర్తో అయితే నిండి ఉంది. ఇటువైపు నుండి మధ్యలో కూడా ఒక దారి కూడా ఉంది ఆ తలావ్ లోపలికి మధ్యలో వెళ్ళడానికైతే. ఫోర్ట్ అయితే మొత్తం వ్యూ అయితే చాలా చాలా బాగుంది. ఆగ్రా నుండి 42 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి కన్ఫామ్గా ఆ తాజ్మహల్ చూసేటట్టయితే దీనికి కూడా ఒకసారి 1 డే కేటాయించుకొని వచ్చి చూడడం అయితే బెటర్. ఇంకొకటి ఏంటంటే విషయం, ఆగ్రా ఫోర్ట్ దగ్గర, ఆగ్రా రైల్వే స్టేషన్ దగ్గర చాలామంది ఆటోలు కానీ వాళ్ళు అడుగుతూ ఉంటారు మొత్తం చూపిస్తాం అది ఇది అని చెప్పి. ఇన్కేస్ మీరు బైక్ రెంటల్ తీసుకొని లెక్క అయితే ఆటో మాట్లాడుకుంటారు కదా, ఆటో మాట్లాడుకొని డైరెక్ట్గా ఫతేపూర్ సిక్రీ కూడా చూసేలాగా అయితే మాట్లాడుకోండి, తక్కువగా అయ్యేలాగా అయితే మాట్లాడుకోండి. మీకు ఆటో గురించి చెప్పా కదా, ఆటో గురించి ఏంటంటే మీరు 3-4 వచ్చేటట్టయితే ఆటో మాట్లాడుకొని రావడం అయితే బెటరు. అంటే ఆగ్రా మొత్తం కవర్ చేసుకుని ఫతేపూర్ సిక్రీ కూడా కవర్ చేసుకునేలాగైతే. లేదు ఇద్దరే వచ్చేటట్టయితే బైక్ రెంటల్స్ ఉంటాయి, బైక్ రెంటల్స్ తీసుకొని మీరు మొత్తం ఆగ్రా కానీ ఫతేపూర్ సిక్రీ కానీ కవర్ చేస్తే బాగుండిద్ది. ప్రజెంట్ నేను ఏదైతే ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోతున్నానో ఆగ్రాకి వెళ్ళిపోయి మీకైతే అప్డేట్ ఇస్తాను. ప్రజెంట్ అయితే రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఆగ్రాలో ఈరోజు వచ్చేసి చాలా ప్లేసెస్ అయితే తిరిగాం కదా. ఈ వీడియో అయితే ఈ వీడియో అయితే ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాం. ప్లస్ ఏంటంటే ఈరోజు మాకు అయిన బడ్జెట్ వచ్చేసి ఆగ్రా తాజ్మహల్ చూడడానికి వచ్చేసి 500 అయింది. దాని తర్వాత ఏంటంటే మిగతా ఫతేపూర్ సిక్రీలో ఒక 100 రూపీస్ అయింది. ఇత్నాదుల్ దౌలా దగ్గర వచ్చేసి 50 రూపీస్ అయింది. మొత్తం ఈ టూరిస్ట్ ప్లేసెస్కి వచ్చేసి మాకు 500 ప్లస్ 100 600 కదా, ప్లస్ ఒక 50 రూపీస్ 650 రూపీస్ అయింది. ఫుడ్కి వచ్చేసి ఏంటంటే మేము ఎక్కువ శాతం అవుట్ సైడ్ ఫుడ్కే ప్రిఫరెన్స్ ఇచ్చాం, అంటే రోడ్ సైడ్ ఫుడ్కి.
మార్నింగ్ అయితే లేట్గా లేగడం వల్ల మార్నింగ్ ఫుడ్ అయితే ఏం తీసుకోలేదు. మధ్యాహ్నం వచ్చేసి తాజ్‌మహల్ దగ్గర ఒక రైస్ కనిపిస్తే 40 రూపీస్ రైసు. ఇద్దరు కలిపి ఆ రైస్ అయితే తిన్నాము. 80 రూపీస్ అయింది ఫుడ్‌కొచ్చేసి. ఇంకొచ్చేసి డైరెక్ట్‌గా అక్కడి నుండి ఇత్నాదుల్ దౌలా చూసేసుకొని మేము అక్కడికెళ్ళాం కదా! ఏదైతే ఫతేపూర్ సిక్రీ దగ్గర అక్కడ బిర్యానీ ఔట్ సైడ్ బిర్యానీ కనిపిస్తే బిర్యానీ తిన్నాం. 40 రూపీస్ బిర్యానీ వచ్చేసి. ఆ బిర్యానీ 40, 40, 80 రూపీస్ అయింది. ఫుడ్‌కి వచ్చేసి మామూలు మొత్తం ఫుడ్డు, టీ అన్నీ కలుపుకోండి మాకైతే ఈరోజు వచ్చేసి 300 వరకు అయింది. ఈ హోటల్ ఏదైతే ప్లేసెస్ చెప్పా కదా! ఆ ప్లేసెస్‌కి వచ్చేసి 650 అయింది. మొత్తం 650 ప్లస్ 300 ఒక 350 యేసుకున్న 1000 రూపీస్. 1000 రూపీస్ ప్లస్ హోటల్‌కి వచ్చేసి 600, 1600 రూపీస్ అయితే అయింది ఈ రోజు వరకు అయితే. ఇంకేంటంటే ఆగ్రాలో వచ్చేసి ఫుడ్డుకు సంబంధించి మెయిన్ ఏంటంటే మీరు రోడ్ సైడ్ ఫుడ్‌కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అలాగే ఇక్కడ ఆగ్రాలో ఫుడ్ ఫేమస్ వచ్చేసి ఆగ్రా పేట అనేది బాగా ఫేమస్. ఆ పేట అంటే ఏం లేదు, బూడిద గుమ్మడికాయ ఉండిద్ది కదా! ఆ గుమ్మడికాయని కోసి లోపల ఉన్న ఏదైతే ఉండిద్దో అది దాంతో స్వీట్ కలిపి అయితే అమ్ముతారు. అదొచ్చేసి కొన్ని ప్లేసెస్ కొన్ని అయితే ఫేమస్ ఉన్నాయి. ఫేమస్‌ది పెంచే అనో ఏదో ఫేమస్‌ది ఒకటుంది. అక్కడైతే తీసుకోండి ఎప్పుడైనా వస్తే. ఇక్కడ చాలా వరకు స్టాల్స్ అన్నీ చాలా ఉంటాయి. అక్కడేంటంటే స్టాల్స్‌లో స్టాక్ ఉండడం వల్ల అయి తీసుకుంటే ఏంటంటే నిల్వ ఉండడం వల్ల మనకి సెట్ అవ్వవు. ఎందుకంటే ఫ్రెష్‌గా యెళ్ళే మూవ్‌మెంట్ ఉన్న ప్లేస్‌లో ఆ ప్లేస్‌లోనే మీరు ఆగ్రా పేట అనేది తీసుకోండి. ప్లస్ ఈరోజు వచ్చేసి నేను ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. రేపు వచ్చే వీడియో ఆగ్రాలో ఒక ప్లేస్ అయితే మిస్ చేసాం. ఏదైతే టూంబ్ ఆఫ్ అక్బర్ అని ఉండిద్ది. మార్నింగ్ ఆ టూంబ్ ఆఫ్ అక్బర్‌కెళ్ళి అక్కడి నుండి ఢిల్లీకైతే వెళ్తాము. రేపు వీడియో అయితే ఈ ఆగ్రాలో ఒక ప్లేస్ నుండి ఢిల్లీకైతే స్టార్ట్ అవుతాం. అక్కడ ప్రెజెంట్ అయితే వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.